ప్రేక్షకులకు నమస్కారం. నీరు ప్రాణాధారం. అంటే మనం ఆహారం లేకుండా కొన్నాళ్ళు బతకచ్చు. శ్వాస లేకుండా ఎక్కువసేపు ఉండలేము. అలాగే నీళ్లు లేకుండా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేము. ఎందుకంటే మన శరీరంలో 70% నీళ్ళే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇవాళ మనకి అంటే మనిషికి చేస్తున్న ఎక్కువ జబ్బులకు కారణం స్వచ్ఛమైన నీళ్ళు తాగకపోవడం లేదా వాడకపోవడం. మన దేశం సుసంపన్నమైంది ఇది నదులతో ఒకప్పుడు. ఇవాళ పేరుకి చాలా నదులే ఉన్నా కూడా అన్ని దుర్గంధం, కలుషితం. ఎక్కడ చూసినా పొల్యూషన్. అది ప్లాస్టిక్ రూపేణ, మరో రూపేణ, చెత్త. అంటే జీవజలంలో ఉన్న జీవం నశించింది. అందువల్ల మనం వాడ ఉన్న నీటినే వాటి ఏమిటంటే వాళ్ళు మనం బాటిల్స్ రూపంలో కొనుక్కుని అందులో మినరల్స్ ఉన్నాయన్న భ్రమతో బతికేస్తున్నాం. అవును, భ్రమలోంచి మనం బయటికి రావాలి. 80% జబ్బులు ఆరోగ్యకరమైన నీరు తాగకపోవడం వల్లనే అని మనం గ్రహించాలి. అవును, మనందరికీ తెలిసిన విషయమే, కుళాయి నీళ్లు కూడా మనం తాగడానికి భయపడతాం. దానికి కారణం ఏమిటి? కలుషితం ఉంటుందేమో, కలుషితం అవుతుందేమో అని. ఇటీవల జరిగినటువంటి సర్వే ప్రకారంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా కూడా మన మున్సిపల్ వాటర్ ఉండటం లేదని వాళ్లే తేల్చి చెప్పారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, మనం వీటిని కాదనుకొని మళ్ళీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే బాటిల్డ్ వాటర్ లేదా ఆర్ఓ వాటర్. మీ అందరికి తెలిసిందే, మినరల్స్ ఏమాత్రము ఈ నీళ్లలో ఉండవు అని. దీన్ని తాగడం వల్ల రోగాలు బారిన పడతామని మనకు తెలుసు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా రెగ్యులర్గా ఈ వాటర్, ఆర్ఓ వాటర్ కనుక తాగినట్లయితే మనం రోగాల బారిన పడడం, త్వరగా మృత్యువుకి దగ్గర పడడం అని కూడా ఎప్పుడో హెచ్చరించింది. మీ అందరికీ తెలిసిందే, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లేదా రివర్స్ ఆస్మోసిస్ వాటర్ నీళ్లలో 92-95% మినరల్స్ పోతాయి అని. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో మనకి నివేదిక ఇచ్చింది, ఈ నీళ్లు తాగడం ఏమాత్రం సురక్షితం కాదు అని. సో సమస్త వ్యాధులకి కారణం నీళ్ళు. ఇంత నీళ్ళ గురించి ఎంత వివరంగా చెప్తున్నానంటే, ఈ మధ్య నేను జపాన్ దేశ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన ఒక మిషన్. అంటే